అందరికీ జై భీమ్. నేను మీ నేతకాని నరేష్, అంబేద్కరిజం ఎడ్యుకేట్ సొసైటీ తెలంగాణ చైర్మన్. మిత్రులారా, ఈ మధ్యకాలంలో మరి అగ్రవర్ణాలకు చెందినటువంటి మేధావులు అయితేనేమి, బహుజన మేధావుల పేరు మీద అయితేనేమి, ఈరోజు ఒక వర్గీకరణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని దళిత జాతిని నిర్వీర్యం చేయడానికి ఈ మేధావులందరూ కూడా కుట్ర పడుతున్నారు. ముఖ్యంగా మిత్రులారా, మీరు కనుక చూసినట్లయితే నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి మాదిగ మేధావుల సదస్సు పేరుతోటి జరిగినటువంటి సభను మీరందరూ చూశారు. మరి ఈ సభ మరి మేధావుల సభగా లేదది, అది కేవలం అన్న మందకృష్ణ అన్న భజన బృందంగానే ఉన్నది. ఒక మేధావుల సభకు వచ్చినప్పుడు ఆ సభ వల్ల జరిగేటటువంటి ప్రయోజనాలతో పాటు జరిగే నష్టాలను కూడా వివరించాల్సిన అవకాశం ఉన్నది. మరి వాళ్ళు ఏకబిగిన ఒక సమాజాన్ని, ఒక కులాన్ని వెనకేసుకొస్తూ ఇంకొక కులాన్ని పట్ల అవాకులు చవాకులు పేలి వాళ్ళని ఒక రకంగా సమాజంలో బదనాం చేసే విధంగా, దోపిడీదారులుగా చిత్రీకరించే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం అది నిజంగా సమాజానికి సిగ్గుచేటు. ముఖ్యంగా తెలంగాణ మేధావి ముసుగులో ప్రపంచమంతా కూడా మరి నాగేశ్వరరావు అంటే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాలలో నిన్నమొన్నటి దాకా ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉండే, మేధావిగా స్పష్టంగా మాట్లాడతాడని. కానీ ఆయన తన యొక్క స్వభావాన్ని, అగ్రవర్ణ భావజాల అనువాద స్వభావాన్ని స్పష్టంగా చూపించిండు. ఆయన నన్ను ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఏబిసిడి వర్గీకరణకు జీలకర్ర బెల్లం పెట్టిండ్రు. ఇక జీలకర్ర బెల్లం పెట్టిండ్రు అంటే అది పెళ్లితో సమానమే అని చెప్తాడు. అయ్యా నాగేశ్వరరావు గారు, జీలకర్ర బెల్లం కాదు, పెళ్లి చేసినాక కూడా విడాకులు అవుతున్నాయి నాయన, అది గుర్తుపెట్టుకో. పెళ్లి చేసినాక కూడా విడాకులు అవుతున్నాయి. మరి అప్పుడు దానికి సమాధానం ఏం చెప్తావు నువ్వు? మేము కూడా అదే చెప్తున్నాం కదా, ఏబిసిడి వర్గీకరణ జరుగుతుందనే చెప్తున్నాం మేము. నిన్న మీరు చెప్పింది కూడా అదే, ఏబిసిడి వర్గీకరణ ప్రపంచంలో ఎవడు ఆపలేడు అని అంటున్నావు. కరెక్టే, ఆపలేమనే చెప్తున్నాం మేము కూడా. మరి ఒకవేళ కనుక ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టులో కొట్టుడు పోతే, మేధావి నాగేశ్వరరావు సార్, మీరు వైశ్య మేధావి, మరి ముక్కు నేలకు రాస్తావా? ఒకవేళ మరి 2004 ఎట్లా కొట్టుడు పోయిందన్నా? 2004 ఎట్లా కొట్టుడు పోయింది? రేపు భవిష్యత్తులో కూడా మళ్ళీ కొట్టుడు పోతుందనే మేము చెప్తున్నాం. వీళ్ళు తీసుకొచ్చుకోవచ్చు, బీసీ మేధావులు తీసుకోవచ్చు, బ్రాహ్మణ మేధావులు తీసుకోవచ్చు. దేశపతి శ్రీనివాస్ గారు ఎంత అవహేళనగా, ఎంత హ్యాపీగా, ఎంత అవహేళనగా ఇట్లా పెట్టుకొని అసలు కాశీం గారి నవ్వులు, ఆయన నవ్వులు, అదొక మేధావుల సభ లెక్క ఉందా? ఒక హనీమూన్ సభలాగానే ఉన్నది అది, ఒక హనీమూన్ సభలాగా ఉన్నది అది. ఇక ఖమ్మ మేధావి జయప్రకాష్ నారాయణ గారు ప్రజాస్వామ్య ముసుగులో కమ్యూనిజం, విప్లవ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు, విప్లవ పార్టీల వాళ్ళు, మార్కిజం ఏం చెప్తుందండి? ఎప్పుడైనా కుల నిర్మూలన గురించి మార్కిస్టులు ఎప్పుడైనా చెప్పిర్రా? ఈ సోకాల్డ్ మానవ హక్కుల పేరుతోటి మేధావులుగా చలామణి అవుతున్న వాళ్ళు కుల నిర్మూలన గురించి ఎప్పుడైనా మాట్లాడినరా? కుల నిర్మూలన ఎప్పుడైతే కమ్యూనిజంలో కుల నిర్మూలన ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు? కుల నిర్మూలన ఇట్లా కాదు, ఆర్థికంగా బలపడితే కుల నిర్మూలన పోతుందనే సిద్ధాంతం. మీరు పదాలతో మాత్రమే కులాల గురించి మాట్లాడతారు, కానీ మనస్సుతో మీరెప్పుడు కూడా కులాలను దగ్గరికి దివరు. కుల భావజాలం ఉండాల్సిందే అంటారు, అది ఆర్థిక సమానత్వంతో పోద్దంటారు. ఎక్కడ ఆర్థిక సమానత్వం అండి? మాల ఐఏఎస్ ఆఫీసర్ని, మాదిగ ఐఏఎస్ని ఎవరైనా గౌరవిస్తున్నారా? ఇది మీరు వర్గ వైషమ్యాలను మీరు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మాల మాదిగల మధ్యన మీరు బీభత్సవాన్ని సృష్టిస్తున్నారు.
మరో కారం చేడు నీరుకొండ పదిరి కుప్పంలాగా కావాలని చూస్తూ ఉన్నారు. ఒకప్పుడు దళితుల మీద అగ్రవర్ణాల వాళ్ళు బహుజనుడు దాడులు చేసేది. కానీ ఇప్పుడు మీ మేధావుల సంఘీభావం పేరుతోటి ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా, ఒక వర్గాన్ని అవహేళన చేసే విధంగా, ముఖ్యంగా మాల వర్గాలను అయోమయానికి గురి చేస్తూ ఉన్నారు. రేపు మా మీద దాడులు జరిగితే ఎవరు బాధ్యులు? ఇవాళ సోకాళ్ళు మేధావులు బాధ్యులు అవుతారా? ఈ మేధావులు అనేవాళ్ళు ఇరు వర్గాలను కూర్చోబెట్టాలి, ఇరు వర్గాలను సంజాయించాలి, ఒకే వర్గానికి మద్దతు ఇస్తూ, ఒకే వర్గానికి పాటలు పాడుతూ, ఒకే వర్గానికి వంత పాడుతూ ఇది కరెక్ట్ మేధావి చేయాల్సినటువంటి పనులు కావు. దయచేసి మీ మేధావులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు కుల మేధావులు ఉండొచ్చు, గౌండ్ల మేధావి ఉండొచ్చు, ఒక మున్నూరు కాపు మేధావి ఉండొచ్చు, ఒక బ్రాహ్మణ మేధావి ఉండొచ్చు, ఒక వైశ్య మేధావి ఉండొచ్చు. కానీ మాకు ప్రపంచ మేధావి ఉన్నాడు. మా వైపు ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారు. మేము ఆయన నమ్మకంతో ఉన్నాం. ఇలా మాకు సుప్రీంకోర్టుల మీద నమ్మకం ఉంది, న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది. మేము జరిగేటటువంటి అన్యాయాల మీద పోరాటం చేస్తాం. కానీ మా కులాన్ని అవహేళన చేస్తూ, మాలలు దోపిడిదారులు అంటూ, మానవులు సామాజిక స్మగ్లర్లు అంటూ, మాలల పట్ల ఈ విధంగా ఏజే భావంతో మాలల పట్ల చిన్న చూపు కనుక చూసినట్లయితే అది మీ యొక్క ఔన్నత్యానికి, మీ యొక్క మేధస్సుకు, మీ యొక్క మేధావితనానికి అదొక మచ్చగా ఉంటుంది. కాబట్టి దయచేసి మరొకసారి నేను చెప్పేది ఏంటంటే, మేధావి వర్గాలు అనేటువంటి అందరికి కూడా ఇది మేధావులుగానే చలామణి కాండి. కానీ ఒక వర్గం పట్ల మీరు ఒక చూపు చూడటం, ఇంకో వర్గం పట్ల చిన్న చూపు చూపటం అది సరైనటువంటి భావన కాదు. కాబట్టి మరొకసారి మీరందరూ కూడా పునరాలోచించుకోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది బహుజన కెరటాలు, దళిత బహుజన కెరటాలు, దళిత బహుజనులను చైతన్యం చేయడానికి నడిపిస్తున్నటువంటి ఈ యొక్క అంబేద్కరిజం ఎడ్యుకేటెడ్ సొసైటీని మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మీ నరేష్ నేతకాని. థ్యాంక్ యూ. జై భీమ్.